గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్‌లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో, ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్‌లోని గనుక ముఖ్యమైన వార్తా కనుక చూసుకున్నట్లయితే, సో, త్వరలోనే పోలీసు ఉద్యోగాల భర్తీ. సో, 12,000 వరకు ఖాళీలు ఉండవచ్చనేసి అంచనా వేశారు. సో, ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు అనేసి ఇవ్వడం జరిగింది. సో, మనకు త్వరలోనే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐలు కలిపి 12,000 ఉద్యోగాలు ఉన్నటువంటి భర్తీకి సిద్ధం అనేసి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో, పోలీసు శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు సన్నాహాలు మొదలయ్యాయి. తాజాగా ఈ అంచనా ప్రకారం 12,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలను పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. సో, కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి పదవీ విరమణ ద్వారా అవుతున్నటువంటి ఖాళీలనే భర్తీ చేసుకుంటుంటారు. సో, 2007లో లుంబిని పార్కు, గోకుల్ చాటు వద్ద బాంబు పేలుళ్లు జరిగాక పోలీస్ శాఖలో బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35,000 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది. సో, ఒకేసారి ఇన్ని పోస్టుల భర్తీ చేయడం సాధ్యం కాదు. అందుకే దఫాదఫాలుగా నియామకం కొనసాగుతుంది. సో, వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతుంది. కొత్తగా మంజూరైన పోస్టుల చివరి దఫా నియామక ప్రక్రియ 2022 సంవత్సరంతో పూర్తయింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి 12,000 పోలీస్ పోస్టుల యొక్క భర్తీ చేపట్టడం జరిగిందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో స్టేట్లో మనకు దాదాపుగా 2022 జరిగినటువంటి రిక్రూట్మెంటు 2025 వరకు కూడా జరగలేదండి. దాదాపు 3 ఇయర్స్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాక. అప్పట్లో కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత నుంచి మళ్ళీ వేకెన్సీస్ గురించి, అటు ఖాళీల గురించి అండ్ నోటిఫికేషన్ గురించి ఎటువంటి సమాచారం రాలేదు. బట్ ఇప్పుడు ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ ద్వారా దీన్ని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో, సో, దీనిపై పూర్తిగా ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ యొక్క తెరపైకి వస్తున్నటువంటి సమాచారం. మరి ఒకేసారి ఇన్ని పోస్టులు భర్తీ చేయడం సాధ్యం కాదు. అందుకే కొన్ని దఫాదఫాలుగా భర్తీ చేస్తున్నామనేసి చెప్తున్నారు. గతంలో ఏదైతే లుంబిని పార్క్ అండ్ గోకుల్ చాట్ వద్ద జరిగినటువంటి బాంబు పేలుళ్లలో అప్పటికి ఆ ప్రభుత్వం 35,000 పోస్టులు మంజూరు చేసేయడం జరిగిందండి. అప్పటి నుంచి దఫాదఫాలుగా ఈ యొక్క రిక్రూట్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఈ ఏడాది పదవీ విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు కొనసాగారు. సో, 2024 ఏప్రిల్ నుంచి మళ్ళీ ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తూ వెంటనే నియామకాల ప్రక్రియలు సిద్ధం కానుంది. యాక్చువల్‌గా మనకు ఈ పదవీ విరమణ వయసు పెంచడం వల్లనే ఇంత వరకు టైం పట్టిందండి. వాస్తవానికి ఎప్పటికో వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఇవన్నీ. ఈ 3 ఇయర్స్ సర్వీస్ ఏదైతే పెంచారో అప్పటి నుంచి కూడా నిరుద్యోగుల యొక్క నోట్లో మట్టి కొట్టినట్టే అయిపోయింది. మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేస్తారా లేదా అనేది మరి త్వరలో అంటున్నారు. ఏమవుతుందో చూడాలి. జీపీఓ పోస్టులకు 6,000 పైగా దరఖాస్తులు. త్వరలోనే కలెక్టర్ కార్యాలయాల్లోనే స్క్రూటినీలు. సో, గ్రామ పరిపాలనా అధికారుల పోస్టులకు 6,123 మంది పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏ దరఖాస్తులు చేసుకున్నారు. రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది. ఈ పోస్టుల కోసం రాత పరీక్ష రాసేందుకు సానుకూలంగా ఉన్న వారి కోసం గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు కోరగా ఈ మేరకు దరఖాస్తు తీసుకున్నారని తెలుస్తుంది. సో, జీపీఓ పోస్టులకు 6,000 పై దరఖాస్తులు ఉన్నాయి. దీంట్లో కూడా మనకు 4,000 దాకా పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి సమాచారం కూడా ఉండడం జరిగింది. మొత్తానికైతే ఈ ఇయర్ ఖచ్చితంగా నోటిఫికేషన్లతో ముందుకు వస్తున్నాయి కాబట్టి మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉన్నదో దాన్ని కంటిన్యూ ఉంచుకోవడానికి ట్రై చేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.